హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ చూస్తే నోరూరిపోతుంది కదూ. అబ్బా ఏంటబ్బా ఇంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది అనిపిస్తుంది కదా. మరి ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా కమ్మగా ఈ టేస్టీ దొండకాయ మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. పల్లీలు కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దొండకాయ మసాలా కర్రీకి ఒక 100 గ్రామ్స్ వరకు దొండకాయల్ని, ఒక 2 పండిన టొమాటోలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే ఈ దొండకాయ మసాలా కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఏ విధమైన పల్లీలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా కమ్మగా చేసి ఇచ్చారంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు దొండకాయలను తీసుకొని ఒక 4 భాగాలు వచ్చేటట్లయితే కట్ చేసుకోవాలి. ఈ దొండకాయలన్నీ కూడా ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉన్న వాటినే చూస్ చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఏమాత్రం పండినా కూడా కర్రీ మొత్తం స్వీట్గా అనిపిస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉన్న దొండకాయలు మాత్రమే యూస్ చేసుకోవాలి. తీసుకున్న దొండకాయలన్నింటినీ ఇలా 4 భాగాలు వచ్చేలాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయల్ని, టొమాటోలని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ టొమాటోలను అయితే టొమాటో పేస్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని వేయకూడదు, జస్ట్ ఫ్రైలోకి మాత్రమే వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ చేయడానికి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా తెల్ల నువ్వులని, ఒక టేబుల్ స్పూన్ నిండా తర్బూజా గింజలని వేసుకోవాలి. తర్బూజా గింజలు అవైలబుల్గా లేనప్పుడు దోసకాయ గింజలనైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ రెండింటిని కలిపి 1 నిమిషం పాటు అయితే ఖచ్చితంగా వేగించుకోవాలి. ఆ తర్వాతనే ఇవి మంచిగా రోస్ట్ అవుతాయి. ఇలా రోస్ట్ అయిన వాటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. డైరెక్ట్గా మిక్సీ జార్లో యాడ్ చేయకుండా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితేనే ఈ దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. ఈ దొండకాయలు ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న టొమాటోలని యాడ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితే ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న తర్బూజా నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఈ 3 రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని టమాటోలని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ దొండకాయలు అయితే ఒకవైపు అయితే మంచిగా మగ్గాయి. ఇలా అన్ని వైపులా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి ఉడికాయో లేదో అని చెప్పి. ఈ దొండకాయ ముక్కలు బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పీసెస్ లాగా డివైడ్ అవ్వకుండా దొండకాయ ముక్కలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసినప్పుడు అన్నీ ఒకేసారి ఫ్రై అవ్వలేదు అనిపిస్తే ఫ్రై అవ్వని వాటిని మరొక 2 నిమిషాలు అందులో ఉంచేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా అన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అదే పాన్లోకి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గాయి అనిపించినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 4-5 కరివేపాకు రెబ్బల్ని వేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయలని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం దొండకాయలకి బాగా పడుతుంది. ఇలా ఇంకాస్త ఆయిల్ తేలిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లయితే ఆయిల్ కాస్త బయటికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు
రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం చేసే కర్రీకి తగ్గట్టుగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం దొండకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికినట్లయితే ఇందులో ఉన్న ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఈ టైంలో మన కర్రీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 గ్లాస్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించారంటే ఎంతో పర్ఫెక్ట్గా కమ్మగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఎక్కువగా పల్లీలు అవి వేసి చేస్తుంటారు కదా, అలా అవ్వకుండా ఇలా నువ్వులు వేసి ఈ విధంగా పేస్ట్ చేసి చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.